హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీకు అందరికీ తెలిసిందే, సో జూన్ 10th అనేసరికి మనందరికీ తెలుసు కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి మూవీ నుంచి అయితే ట్రైలర్ అనేది ఈ రోజు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మూవీ ట్రైలర్ చూసుకున్నట్లయితే మూవీని కంప్లీట్గా హాలీవుడ్ రేంజ్లో చూసినట్లయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. డెఫినెట్గా ఇది మస్ట్ వాచ్ థియేటర్స్ మూవీ అని అయితే చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం స్టార్టింగ్ సీన్ వచ్చేసి అంటే ఏమంటారు పురాతన కాలంలో ఉన్నటువంటి టైంని మళ్ళీ బ్యాకప్ చేస్తున్నట్టేమో అనిపించింది అనమాట. అటు కంప్లీట్గా ఓవరాల్గా ఏమంటారు అటు పాతకాలం చూపించాడు, ట్రెండ్ చూపించాడు, ప్రతిదీ అన్నీ చూపించాడు. ఇక స్టార్టింగే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మనకు ఆల్రెడీ తెలుసు అంటే బేసిక్గా ఏంటంటే చాలామందికి రాజేంద్ర ప్రసాద్ గారు లేరేమో అంటే కాస్ట్ అండ్ క్రూ చాలా పెద్ద పెద్ద కాస్ట్ ఉన్న సంగతి తెలిసిందే. బట్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సీన్ అయితే చెప్తుంది. సో ఆయన రావాల్సిన టైం వచ్చింది సో అని చెప్పేసి అంటున్నారు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలుసు దీపికా పదుకొనే గారిని చాలా సింపుల్గానే తీయించాడు అనమాట. అంటే ఒక మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తుందని అయితే ట్రైలర్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. బేసిక్గా ఏంటంటే సినిమాని అప్పటికే ఆల్రెడీ మనకు తెలిసిందే టైటిల్లోనే ఉంది కల్కి 2898 అన్నారు కదా. సో ఆ టైటిల్ కల్కి 2898 అదే 28898 కాబట్టి ఆ టైం ట్రావెలింగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో సిచ్యువేషన్స్ దానికి సంబంధించి అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా ట్రైలర్లో మెయిన్ టాపిక్ ఏంటంటే 6000 సంవత్సరాల తర్వాత ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వస్తుందని చెప్పేసి ఒక యాక్టర్ అయితే దాంట్లో చెప్తాడు. సో దాని గురించి దాని తర్వాత ప్రభాస్ గారు రివీల్ అయ్యే క్యారెక్టర్ ఒక సీన్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ ఇక అమితాబ్ బచ్చన్ గారు మనకు తెలిసిందే కదా, అమితాబ్ బచ్చన్ గారు సీన్ చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరేషన్ కంప్లీట్గా ఒక గురువు అనే టైప్లో అయితే ఉందన్నమాట. సో ఆయన ఇంతమందికి అంటే సమ్ ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే నువ్వు కాపాడవా ఏంటని ఒక పిల్లోడు అడిగినప్పుడు నేను కాపాడాల్సింది ఒక్కరిని ఇంతమందిని కాదు, సో ఆ ఒక్కరే కొన్ని వేల మందిని కాపాడతాడేమో అనే థాట్లో అయితే ఆయన డైలాగ్ చెప్పినట్లయితే అనిపించింది అనమాట. ఇంకా మెయిన్గా ఆల్మోస్ట్ అందరూ ఉన్న క్యారెక్టర్స్ని అందరినీ ఒక్కొక్క పార్ట్గా అయితే రివీల్ చేశాడు. అంటే మనకు తెలుసు కదా ఏంటంటే ప్రభాస్ గారు కూడా చాలా ఈజీగా అవుపడిపోయారు అనమాట ట్రైలర్లో. అంటే కొంచెం హై ఫీస్ట్ ఏం లేకుండా జస్ట్ అలా ఏమంటారు బుజ్జి అంటే మనం చూసాం కదా ఆల్రెడీ బుజ్జి ఏంటి అది అని చాలా టీజర్లో మనం చూసాం లాస్ట్ టైం. సో ఈ మూవీలో కూడా చాలా సింపుల్గా అయితే ఆయన కొంచెం ఎందుకో కనిపించినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఆయనకు ఆ కార్కి ఏంటంటే ఆ కార్ బేసిక్గా ఆ కారు ఆయనకు ఉన్నటువంటి సంబంధం మధ్య ఉండే కామెడీ అయితే డెఫినెట్గా ఎలివేట్ అయ్యే విధంగా ఉంది. సో అది ఫన్నీ కన్వర్జేషన్ లాగా కనిపిస్తుంది. అండ్ దాంతో కూడా ఆయన ఏం ఫైట్స్ చేశాడని అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్టు ట్రైలర్ క్లైమాక్స్లో ప్రభాస్ గారు ఆ కార్లో వచ్చి ఎగిరే సీన్ ఉంటుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఏంటంటే మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది. డెఫినెట్గా తెలుగు మూవీ కాదు, పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో అనమాట. అంటే ఏంటంటే ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సినిమాల్లోకెల్లా ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పేసి ఇప్పటికే చాలామంది ఏమంటారు యాక్టర్స్ దాంట్లో పర్ఫామ్ చేసినటువంటి యాక్టర్స్ కానీ లేకపోతే చూసినటువంటి ప్రజలు మొత్తం అందరూ అంటే బేసిక్ చాలామంది ఏంటంటే సినిమా మీద అంత బజ్ క్రియేట్ అయిందనమాట. సో ఎందుకు ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు ఇంకా చాలామంది కనుకుంటే, బట్ ట్రైలర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో అయితే మూవీ అయితే వెళ్ళిపోతుందని అయితే అర్థమవుతుంది. ఇంకా మనకు తెలుసు ఇటు సైన్స్కి అటు దీంట్లో ఉన్నట్టుగానే ఇటు సైన్స్కి సేమ్ టైం అటు సాంప్రదాయాలకి మధ్య జరిగే మూవీ అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. బేసిక్గా ఎప్పుడైనా అంటే కాలం ఎంత దూరం పోయినా కానీ సైన్స్ని బట్టి సాంప్రదాయాలు కూడా అదే విధంగా ఉంటాయని అయితే మనకు ట్రైలర్లో చూసినట్లయితే అర్థమవుతుంది. ఇంకా దిశా పటాని గారిది మనకు తెలుసు ఆమె క్యారెక్టర్ కూడా జస్ట్ ఒకటి క్యామియో టైప్లో ఉంది. బట్ మూవీలో అయితే ఎంత రోల్ ఉంటుందో ఎంత లెంత్ ఉంటుందో అయితే మనకైతే చెప్పలేదు. ఓవరాల్గా ప్రభాస్ గారిని మాత్రం కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. అంటే సలార్తో డాలే డెఫినెట్గా మాస్ ఆడియన్స్కి చాలా బాగా అట్రాక్ట్ అయ్యాడు. బట్ ఇప్పుడు అంటే ఆల్ టైప్ ఆఫ్ ప్రేక్షకులు అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా కంపల్సరీ నచ్చుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఈ మూవీ చూసినట్లయితే కంపల్సరీ థియేటర్లో చూసే మూవీ అయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఆ ఫైట్స్ కానీ లేకపోతే వచ్చేటువంటి విజువల్ మెయిన్గా చెప్పాలంటే ట్రైలర్లో సినిమా చూసుకున్నట్లయితే సినిమా ఇంకా బేసిక్గా చూస్తే మనకు ఆ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం విజువలైజేషన్ మీద ఆధారపడి అయితే ఉంటుందని మనకైతే తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఆ గన్స్ పేలడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ అంత కంప్లీట్గా బాహుబలి కన్నా రేంజ్లో ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ వరల్డ్ రేంజ్లో ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. బేసిక్గా చాలామంది అంటే ఇక్కడ వెయిట్ చేసే ట్రైలర్లో ఏదైనా ఉంది అంటే కల్కి అది డెఫినెట్గా వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. సో చూడాలి జూన్ 27 వరకు. మ్యాక్సిమం ఏంటంటే ఆల్మోస్ట్ సినిమాని కొంతమంది ఏంటంటే ట్రోల్స్ చేశారు అంటే ఇంత బాగా చేస్తున్నారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ట్రైలర్లో బ్రహ్మానందం గారిని కూడా ఉన్నారు. అంటే ఇలాంటి ఒక పాన్ వరల్డ్ మూవీలో బ్రహ్మానందం గారిని చూడడం అయితే నిజంగా చాలా హ్యాపీనెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసినటువంటి ఈ మధ్య కాలంలో తీసినటువంటి కంప్లీట్గా సీరియస్ రోల్లో చేస్తున్నాడు. బట్ బ్రహ్మానందం గారిని కూడా తీసుకొని నాగార్జున గారు ప్లే చేస్తారంటే మేబీ లెంత్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. బట్
మనం డెఫినెట్గా ఎంజాయ్ చేసే విధంగానైతే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే ఉంటుందని అయితే మనకైతే అర్థమవుతుంది. సో ఓవరాల్గా ట్రైలర్ చూసినట్లయితే డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ప్రభాస్ గారి మూవీస్కి మనకు తెలిసిన ఏ రేంజ్లో ఉంటాయో, బట్ దాంట్లో కల్కి వచ్చేసరికి అది చాలా ఏమంటారు హ్యూజ్ రెస్పాన్స్ వస్తున్న మూవీ, అంటే బజ్ ఉన్న మూవీ. బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఆర్టిస్ట్ కానీ యాక్టర్స్ కానీ చాలా మూవీని అయితే ఒక రేంజ్లో లేపు అయితే చెప్పారు. సో ఆ రేంజ్లోనే ట్రైలర్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. సో వెయిట్ చేద్దాం మూవీ వచ్చేంత వరకు. మేబీ వచ్చిన తర్వాత మళ్ళీ మూవీ గురించి అయితే మళ్ళీ డీటెయిలింగ్గా మనం అయితే మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.